ఒక పాట ఉంది. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు తాకు కెవ్వు కేక, నా స్వామి కెవ్వు 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 కేక అనే రకమైనటువంటి పాట మనం చూసాం. ఈ సందర్భంలో ఆ పాటను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, మన భారతదేశ సనాతన స్వాముల వారు పవన్ స్వాములు అనేక ప్రవచనాలను ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుపతికి వచ్చి వారాహి డిక్లరేషన్, సనాతన ధర్మ పరిరక్షకుడిగా స్వయం ప్రకటిత స్వామిగా అవతారం ఎత్తి, మరి ఈరోజు ఆయన ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో మాకు అర్థం కాని పరిస్థితిలో ఈ రకంగా సనాతన పవన్ స్వాముల వారు ఎక్కడున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే, అడపాదడప పత్రికల ముందుకొచ్చి, టీవీల ముందుకొచ్చి ఆయన సంఖలో ప్రపంచంలోనే అతి గొప్పదైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో అన్వేషించి ఉత్తమమైనదిగా తీర్చిదిద్ది తయారు చేసినటువంటి భారత రాజ్యాంగాన్ని మోసుకుంటూ వచ్చి అనేక పర్యాయాలు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ప్రతి రాజకీయ నాయకుడు రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగ విలువలను పాటించాలి, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి, ఆ రాజ్యాంగ స్ఫూర్తి మనల్ని ముందుకు తీసుకెళ్తోంది, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మనపైన ఉన్నది అని ప్రవచనాలను పలికినటువంటి సనాతన దేవులు పవన్ స్వాములు వారు మరి ఈరోజు రాష్ట్రంలో మహిళా విద్యార్థినుల పైన లైంగిక దాడులు జరుగుతుంటే ఏమైపోయారో మాకు అర్థం కావడం లేదు. మరి విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలలో అధిక ఫీజులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే సనాతన స్వాములు పవన్ స్వాములు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. మరి గతంలో ఇదే స్వాములు వారు ఉపదేశించారు, ఈ ప్రైవేటు కొన్ని విద్యా సంస్థల పేర్లు పలికి ఆ సంస్థల విద్యార్థులను పట్టి పీడిస్తున్నాయి అని పలికారు. మరి మొన్నటికి మొన్న ఒక తల్లిదండ్రులు తమ పిల్లవాడిని అధిక ఫీజులతో ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోతే, అయ్యా మా బిడ్డ ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి ఇది అని చెప్తే కనీసం వారి ఫిర్యాదులు కూడా చదవలేదని చెప్తుంటే దానికి సమాధానం చెప్పలేని పవన్ స్వాములు ఎక్కడున్నారో అర్థం కావడం లేదు. మరి ప్రజాస్వామ్యం 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 అంటూ పదే పదే ప్రవచనాలు పలికేటువంటి పవన్ స్వాములు వారు ఈ రోజు కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుపతి పట్టణంలో పవిత్ర పుణ్యక్షేత్రంలో మీరు సనాతన దేవుడిగా అవతారం ఎత్తినటువంటి తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఎక్కడైతే మీరు సనాతన అవతారం ఎత్తారో అదే ప్రాంతంలో కూనీ చేశారు ప్రజాస్వామ్యాన్ని. మరి పవన్ స్వాములు వారు ఎక్కడున్నారో మాకు అర్థం కావడం లేదు.